జరిగిన సీన్ మొత్తం చూస్తే మిమ్మల్ని ఆ కర్రలు తాళ్లు తెచ్చిన దాన్ని బట్టి చూస్తే మిమ్మల్ని చంపేస్తున్నారని మీరు ఫిక్స్ అయిపోయారు ఆ రోజు. ఫిక్స్ మెడకేస్తాడు అనుకున్నా, కాళ్ళకి కట్టాడు, ఇంకో తాడు తీసి మెడకేస్తాడేమో అనుకున్నాను. బట్ కొట్టి మళ్ళీ ఆ తర్వాత ఇంకా మళ్ళీ నడిపించకుండా యాంగిల్ బాగా కుదిరింది వాళ్ళకి. తల ఎలా పడి కాళ్ళు ఎలా వచ్చినాయి. ఇంకా దాంతో అదే యాంగిల్లో 4th టైం 5th రౌండ్ వేసి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు ఉండమ్మా. మంచినీళ్ళు ఈ నీళ్ళు తాగితే మామూలు నీళ్ళు కోల్డ్ వాటర్ తాగితే సస్తారా, వేడి నీళ్ళు తాగాలి, ఆ టైప్లో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. భాష ఇట్లనే ఉందా, అరే తురే అనుకుంటానే మాట్లాడుతున్నారు అంటే అసలు చెప్తే టీవీ ప్రేక్షకులు మహిళలు చూస్తారు, అసభ్యంగా ఉంటుంది. ఆ భాష అసలు భరించడం. గోదావరి వాళ్ళు మామూలుగానే కొంచెం బూతులు మాట్లాడతారు, నేనే భరించలేని భాష మాట్లాడారు. చాలా హారబుల్ అది. సో తర్వాత నెక్స్ట్ డే డాక్టర్ వచ్చాడు, చూశాడు. అది గారు మీరు రచ్చబండ ఫాలోవర్ని, మీ ఫ్యాన్ని, చాలా జాగ్రత్తగా ఉన్నాను సార్, కాళ్ళ మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయింది, అవి ఫ్లో అయ్యి హార్ట్కి రీచ్ అయితే 2-3 డేస్లో విల్ కొలాప్స్, చనిపోతారు, బ్లడ్ థిన్నర్స్ వాడండి మీరు ఇమీడియట్గా అన్నాడు. అప్పుడు చూపెట్టాను రా, నేను ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, ఇక్కడ కూర్చున్నారు, నేను ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నాను, ఇప్పుడేమో మందులు ఇవ్వలేదు, ఇప్పుడు నేను తెప్పించుకుంటాను మందులు, నేను కంటిన్యూ మై మెడికేషన్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. తర్వాత బీపీ ఎంత ఉందన్న 160/110 ఉందన్న. తర్వాత కాగితం మీద రాశాడు 120/80 అని. ఏంటి రాయదన్న, అదే రాయమని చెప్పారండి. పైనుంచి ప్రెజర్ ఉంది డాక్టర్లకు కూడా, అందుకే అసలు రిపోర్ట్ లో కూడా పెద్ద గాయాలు లేవని చెప్పి మీ పైన రిపోర్ట్ చేయడం జరిగింది. పెద్ద గాయాలు కాదు, అసలు లేవని రాశారు, లేవని చెప్పారు. 120/80 అని చెప్పి రాశారు. అన్యాయం కాదంటే సార్ చంపేస్తామంటున్నారు సార్ వాళ్ళు అని చెప్పాడు డాక్టర్. ఆ డాక్టర్ ఎవరు వచ్చాడో అక్కడ రికార్డులో ఉంటుంది, అతను నా ఫ్యాన్ అని కూడా చెప్పాడు, రచ్చబండ ఫాలోవర్ అని. ఆ తర్వాత ఈ కాళ్ళ మీద దెబ్బల గురించి రాయమ్మా అన్న, నువ్వు క్లాట్స్ అన్ని చూసావు కదా అని. కాళ్ళ వంక చూడొద్దని చెప్పారండి అని చెప్పాడు. ఏం చేయాలి నేను, వేర్ అప్ టు సంథింగ్. ఆ తర్వాత దిలీప్ కుమార్ అని ఒక డిఎస్పీ వచ్చాడు, వాడు ఒక రాంగ్ రిపోర్ట్ తయారు చేసుకొచ్చాడు. నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇలాగా వర్గాల మధ్యన చిచ్చు పెట్టడం తప్పు అని నేనేదో ఒప్పుకున్నట్టు పెడితే ఇది రాసిందంతా నాన్ సెన్స్ అని చెప్పి నేను రాశాను. లాస్ట్ పేజ్ మార్చి మళ్ళీ ఇంకో పేజ్ తీసుకొచ్చాడు. నిన్న రాత్రి ఎలా బతికావు ఇవాళ రాత్రి అన్నాడు, సంతకం పెట్టకపోతే. నేను మళ్ళీ అదే రాశాను, ఏదైనా చేసుకోవాలి. మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు మళ్ళీ భయపెట్టాలని చూశారు. కొంచెం క్వైట్గా ఉన్నా కోర్టుకు వెళ్ళేటప్పుడు. వెళ్ళిన వెంటనే మీడియాకి నా కాళ్ళు చూపెట్టి జడ్జికి, మ్యాజిస్ట్రేట్కి మొత్తం అంతా ఉన్నదన్నట్టు రాసి ఇచ్చేయటం జరిగింది. ఈలోపు సైమల్టేనియస్గా హైకోర్టులో కూడా మా ఆదినారాయణరావు గారు మూవ్ చేశారు, సీనియర్ కౌన్సిల్. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపి పలానా వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు 3 కలిపి ఇన్వెస్టిగేట్ చేయాలి అని రాశారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఉన్నదన్నట్టు రాసినట్టుగా తెలిసింది నాకు. తర్వాత ప్రభావతి అని చెప్పి ఆ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ ఇన్ఫ్లుయెన్స్లో ప్రభావతి భర్త లీగల్ కౌన్సిల్ నాకు తెలిసి ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న, అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఎంపీ కూడా ఇన్వాల్వ్ అని తెలిసింది. తర్వాత తెలుస్తాయి అన్ని. మొత్తం మీద రాంగ్ రిపోర్ట్ అయితే కోర్టు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఇమ్మంటే ఒరిజినల్ రిపోర్ట్ చూసి వీళ్ళు కంగారు పడి మళ్ళీ రిపోర్ట్లు మార్చి సాయంత్రం 6 గంటలకి రిపోర్ట్ ఇవ్వటం. మేము ఇంత ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆల్రెడీ జైల్లో పెట్టేసే ఉన్నారు, పిలిపించండి అంటే ఇప్పుడు జైలు నుంచి ఎలా తీసుకొస్తాం, 5 గంటలకే కావాలని ఇది వస్తుందని నన్ను. సో టెక్నికల్ గా వాళ్ళు వెళ్తున్నారు అంత కావాలని, అన్ని వైలేషన్ కావాలి చేసింది. బట్ ఒరిజినల్